ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి కానుకగా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్త అయితే చెప్పారండి. సో రైతుల ఖాతాలలోకి నేరుగా 6,000 ప్లస్ 4,000 రూపాయలు, మరి కొంతమందికి 5,000 రూపాయల చొప్పున మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకైతే నిధులైతే విడుదల చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి మన యొక్క వ్యవసాయ శాఖ మంత్రి నిమ్మల నాగేశ్వరరావు గారు, సో ఆయన కూడా అయితే మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారనమాట. సో ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎప్పటి నుంచి డబ్బులు ఖాతాల్లో పడతాయి, ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు. సో ఎవరెవరికి రావు అని ఎందుకు అంటున్నానంటే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో చాలామంది ఈ యొక్క రైతు భరోసా పథకానికి అనర్హులయ్యారని రాష్ట్ర ప్రభుత్వం వారి పేర్లను కూడా తొలగించడం జరిగింది. సో ఎవరెవరి పేర్లు తొలగించారు, ఎందుచేత వాళ్ళ పేర్లు అనేది అనర్హుల లిస్టులోకి అయితే చేర్చబడ్డాయి. సో ఇంతకీ మీకు ఈ స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు వస్తాయా రావో కూడా ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. మీరు పూర్తిగా వీడియోని అయితే చూడండి. ఒకవేళ మీరు స్కిప్ చేసుకుంటూ కనుక వెళ్ళారంటే ఖచ్చితంగా మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మిస్ అయిపోతారు. అవి మిస్ అయిపోయారంటే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రాకుండా ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే వీడియోని చూడండి. ఈ వీడియో ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికి కూడా షేర్ అయితే చేయండి. చాలా రోజుల నుంచి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బుల కోసం. సో కాబట్టి మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇక మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఎందుకని అంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో ఖచ్చితంగా వీడియోస్ అనేది చేసి తెలియజేస్తూ ఉంటాము. ఇక వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూస్తే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా ఒక మనకు ఏడాదిలో 12,000 రూపాయల చొప్పున తొలి విడత కింద 6,000, రెండో విడత కింద 6,000 రూపాయల లెక్కన నేరుగా 12,000 రూపాయలనైతే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారైతే పంపిణీ అయితే చేస్తున్నారనమాట. సో దీనికి సంబంధించి కొన్ని కొత్త కండిషన్లు కూడా అయితే మనకు పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ రైతులకు ఒక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఆ యొక్క అప్డేట్ని మనం క్లారిటీగా చూసుకుందాం. తర్వాత నేను మీకు వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కోసం కొత్త రూల్స్ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ఎందుకు ఇలా ఎన్ని కండిషన్లు పెడుతుందనే డౌట్ రైతులకు వస్తుంది. ఓ విశ్లేషణ ప్రకారం ప్రభుత్వం దగ్గర మనీ లేదు, ఉన్న డబ్బును జాగ్రత్తగా పథకాలకు కేటాయించాల్సి వస్తుంది. రైతు భరోసా అనేది చిన్న పథకం కాదు. ఎకరానికి 12,000 రూపాయలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. వేల కోట్లను ఈ యొక్క పథకానికి కేటాయించాల్సి వస్తుంది. రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున మన పక్కనే ఉన్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది. అక్కడితో పోల్చితే తెలంగాణ రైతు భరోసా పథకం చాలా పెద్దదే అనుకోవాలి. ఎందుకంటే మన పక్కన ఉన్నటువంటి ఏపీలో చూసుకుంటే ఒక ఎకరా కాదు, మీకు 10 ఎకరాల లోపు ఉన్న వారందరికీ కూడా ఇచ్చేది 20,000. కానీ ఇక్కడ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకి 12,000 ఇస్తుంది. సో 2 ఎకరాలు ఉంటే 24,000, 3 ఎకరాలు ఉంటే 36,000. సో ఇలాగైతే మనకు పెంచుకుంటూ పోతారన్నమాట. సో కాబట్టి మనకు కొత్త కండిషన్స్ అయితే ప్రవేశపెడుతున్నారు. ఈ కొత్త కండిషన్స్ ప్రకారంగా మనకు ఎలాంటి ఈ రూల్స్ ఉన్నాయో చూసుకోబోయే ముందుగా కొంతమంది రైతుల ఖాతాలకి 4,000 రూపాయల డబ్బులైతే వస్తుందని చెప్పాను కదా. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ కనుక చూసుకొని నెక్స్ట్ నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం చూడొచ్చు, రైతులకు ప్రతి ఆర్థిక ఏడాది కాలంలో ఊరటనిచ్చే పథకాలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది. చిన్న సన్నకారు రైతులకు సాగు చేయడం కోసం పెట్టుబడి సాయాన్ని అందివ్వడం ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈ స్కీమ్ ద్వారా అర్హులైనటువంటి రైతులకు 6,000 రూపాయల నగదు అనేది సహాయం ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పున ఒక ఏడాది కాలంలో నేరుగా అందివ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు చూసుకుంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 22 విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం నేరుగా అర్హుల ఖాతాలలోకి విడుదల చేసింది. ఇక
తాజాగా 23వ విడత కోసం మన యొక్క కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. అయితే ఈ మొత్తాన్ని నేరుగా చెక్కుల రూపంలో కాకుండా బ్యాంక్ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. వ్యవసాయ పనుల కోసం అప్పులపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ నిధులు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమైన సందేహం అయితే ఉంది. చాలామందిని వేధిస్తుంది. అదేంటంటే ఒక్కో ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు రైతులు అంటే తండ్రి కొడుకులు ఉంటే పీఎం కిసాన్ డబ్బులు పొందగలరా? లేదా భార్యాభర్తలు ఇద్దరికి విడివిడిగా లాభం వస్తుందా? అనే ప్రశ్నలు చాలామందిలో ఉన్నాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి నిబంధనలు పెట్టింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నియమాల ప్రకారం కుటుంబం అంటే భార్య, భర్త మరియు మైనర్ పిల్లలని అర్థం. ఈ కుటుంబం యూనిట్ కేవలం ఒకరికి మాత్రమే ఆర్థిక సాయం అందుతుంది. భూమి ఎన్ని ఎకరాలు ఉన్నా సరే ఒక కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే లబ్ధిదారుడిగా ఎంపిక చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ భూ రికార్డుల్లో ఎవరి పేరు మీద సాగు భూమి ఉంటే వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలను అందిస్తుంది. వాళ్ళు మాత్రమే అర్హులు. భార్యాభర్తల ఇద్దరి పేర్లపై వేరువేరుగా భూములు ఉన్నా ఇద్దరికి డబ్బులు రావు. వారిలో ఒకరు మాత్రమే పీఎం కిసాన్కు నమోదు చేసుకోవాలి. పొరపాటున ఇద్దరు దరఖాస్తు చేసి డబ్బులు పొందితే అది తప్పుగా పరిగణిస్తారు. అటువంటి సందర్భాల్లో ప్రభుత్వం అక్రమంగా పొందినటువంటి మొత్తం డబ్బులను కూడా తిరిగి వసూలు చేయడం జరుగుతుంది. ఇక ఇప్పటికే అనేక చోట్ల సామాజిక మాధ్యమాల్లో తనిఖీల్లో కూడా ఇట్లాంటి విషయాలు బయటపడ్డాయి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒకే ఇంట్లో ఇద్దరికి కూడా అవకాశం ఉంటుంది. ఉదాహరణకు అన్నదమ్ములు విడిపోయి వారి భూములు వేరువేరు పేర్లపై నమోదై ఉంటే, అలాగే రేషన్ కార్డులో వేరువేరు కుటుంబాలుగా ఉంటే ఈ పీఎం కిసాన్కు అర్హులవుతారు. ఈ కేవలం బ్యాంక్ ఖాతాలు వేరుగా ఉన్నాయన్న కారణంతో ప్రభుత్వం వేరు కుటుంబాలుగా గుర్తించదు. రెవెన్యూ రికార్డులే ప్రధాన ఆధారంగా తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఇక అనర్హుల విషయానికి వస్తే ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, నెలకు 10,000 కంటే ఎక్కువ పెన్షన్ పొందేవారు ఈ పథకానికి అనర్హులు. తప్పుడు వివరాలు ఇచ్చి చేరిన వారిని ప్రభుత్వం ఇప్పటికే పెద్ద సంఖ్యలో గుర్తించి ఈ యొక్క పథకం సంబంధించినటువంటి అర్హుల లిస్టులో నుంచి తొలగించడం జరిగింది. అలాగే పారదర్శకత కోసం ఈకేవైసీని కూడా తప్పనిసరి చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. రైతులు అధికారిక వెబ్సైట్కి వెళ్ళి నమోదు చేసుకోవచ్చు. ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు, భూమి పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఆన్లైన్ సౌకర్యం లేని వారు మీ సేవా కేంద్రాలు లేదా కామన్ సర్వీస్ సెంటర్ల సహాయంతో తీసుకోవచ్చు. పీఎం కిసాన్ పథకం నిజమైన రైతులకు ఎంతో మేలు చేస్తుంది. అయితే నియమాలను ఉల్లంఘించినటువంటి వారు అనర్హులుగా చేరితే నిజమైన లబ్ధిదారులకు కూడా నష్టం కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కఠినంగా తనిఖీలు చేపడుతుంది. అర్హులు అయినప్పుడు మాత్రమే సాయం అందివ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి. సో మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 23వ విడత డబ్బులను విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు చేయూతనిచ్చే విధంగా మనకు 23వ విడతను న్యూ ఇయర్ కానుకగా, సంక్రాంతి కానుకగా అయితే విడుదలైతే చేయబోతున్నారు. అయితే ఇందుకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. ఈ కొత్త రూల్స్ ఏంటంటే, సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది రైతులుంటే వాళ్ళకు కూడా డబ్బులైతే వచ్చేటివి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి తాజా అప్డేట్స్ ప్రకారం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే డబ్బులొస్తాయి. సో మిగిలిన వారికి డబ్బులైతే రావన్నమాట. సో ఈ విధంగా మనకు కొత్త కండిషన్ అయితే పెట్టారండి. సో ఈ యొక్క కండిషన్‌తో పాటుగా ఈకేవైసీని కూడా తప్పనిసరి చేశారు. ఇక అదేవిధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి నిధుల విషయమై మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు శుభవార్త అయితే చెప్పారండి. సో న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి కానుకగా డబ్బులనైతే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారన్నమాట. సో గతంలో మనకు 6,000 రూపాయలైతే ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 10,000 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. సో త్వరలో దీనికి సంబంధించి పార్లమెంట్లో బిల్లు కూడా అయితే ప్రవేశపెట్టి అనంతరం దీన్ని ఆమోద ముద్ర వేసిన తర్వాత పార్లమెంట్లో ఆమోదం చెప్పిన తర్వాత నెక్స్ట్ ఈ స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులను అందరి రైతుల ఖాతాల్లోకి ఒక విడతలో 2,500 రూపాయల చొప్పున 4 విడతల్లో ఒక్క ఏడాదిలో 10,000 రూపాయలు అయితే అందిస్తారు. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొత్త కండిషన్స్ అయితే పెట్టిందండి. సో ఎవరైతే ఈ యొక్క రైతు భరోసా పథకానికి అర్హులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎన్‌పిసిఐ మ్యాపింగ్ చేసుకోవాలని చెప్పి సూచించింది. బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ నెంబర్‌తో
ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే ఎన్పిసిఐ లింక్తో పాటు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో సో ఆ యొక్క రైతులు వచ్చేసి నేరుగా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ కార్డ్తో వెబ్ ల్యాండింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో పట్టాదార్ పాస్బుక్కి వెబ్ ల్యాండింగ్ అనేది మనం లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ లింక్స్ అనేది ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తుంది. అదేవిధంగా రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో సో రైతు కూలీలకు కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయల చొప్పున సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ఇప్పుడు భావించి దీనికి సంబంధించి నేను జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఫైనల్ డెసిషన్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క మార్చినటువంటి మార్గదర్శకాలకు అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. సో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కేవలం 10 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారికి మాత్రమే డబ్బులైతే రాబోతున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సాగు చేస్తుంటారో భూమిని అటువంటి వారికి మాత్రమే ప్రయారిటీ ఉంటుంది. అండ్ మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులకి సంబంధించి అర్హత సాధిస్తే చాలు ఆటోమేటిక్గా మీకు దీనికి కూడా అర్హత అయితే వస్తుంది. కానీ అప్లికేషన్ మాత్రం 2 పథకాలకి విడివిడిగా మీరు దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి ఈ 9,200 కోట్ల రూపాయలను ఈ రైతు బంధు పథకానికి సంబంధించి డబ్బులను విడుదల చేయాలని డిసైడ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు భారీగా అయితే మనకు పెండింగ్ లాస్ట్ విడత అమౌంట్ కూడా మనకు మిగిలిపోయిందనమాట. సో 2025 సంవత్సరంలో రెండో విడత డబ్బులైతే విడుదల చేయలేదు కదా! సో ఆ రెండో విడతని ఇప్పుడు మనకు విడుదల చేస్తున్నారు కాబట్టి ఈ ఏడాది కాలంలో 2026లో ఇంక మళ్ళీ 2 విడతలు అనేది స్టార్ట్ చేయాలి కాబట్టి సో బడ్జెట్ అనేది కొంచెం హెవీగా అయితే పెట్టారనమాట. సో అనంతరం మనకు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ ఇచ్చి రిమైనింగ్ అమౌంట్‌ని 2 భాగాలుగా అయితే మళ్ళీ వేస్తారు. సో మొత్తానికి మనకు ఈ యొక్క న్యూ ఇయర్ కానుకగా మనకు స్టార్ట్ చేస్తారండి అమౌంట్ అనేది రైతు బంధు. సో తర్వాత మనకు నేరుగా వచ్చేసి న్యూ ఇయర్ నుంచి సంక్రాంతి వరకు అందరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడతాయి. సో రైతులకి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మనకు 10 సెంట్ల కంటే పైన ల్యాండ్ ఉండాలి. 10 సెంట్ల కంటే తక్కువ ఉంటే రాదు. 10 సెంట్ల కంటే పైన మనకు ల్యాండ్ ఉండి అలాగే మనకు డైరెక్ట్‌గా 10 ఎకరాల లోపలైతే ఉండాలి. ఈ యొక్క లిమిట్‌లో ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులైతే వస్తాయి. మనకి ఎక్కువున్నా, తక్కువున్నా డబ్బులైతే రావన్నమాట. సో ఫ్రెండ్స్ ఇదండి ఫైనల్‌గా ఫర్దర్‌గా ఈ యొక్క పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మరి ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.